తెలంగాణలో ఎట్లయినా అధికారంలో లేము. కేంద్రంలో సొంతంగా అధికారంకి వచ్చేది లేదు. లేకపోతే మనం మద్దతు ఇస్తే అక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేసేటువంటి పరిస్థితి కూడా లేదు. ఇప్పుడు మనం ఈ పార్టీలో ఉండే అవసరమా? ఏం చేద్దాం? వాళ్ళు కూడా వాళ్ళ అవసరాల కోసం ఇతర పార్టీల నుంచి ఈ పార్టీలోకి చేర్చుకున్నారుగా. ఇదంతా ఎవరనుకుంటున్నారు? నిన్నటి వరకు 10 సంవత్సరాల పాటు తెలంగాణలో అధికారం పెత్తనం చెలాయించినటువంటి టీఆర్ఎస్, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఆలోచిస్తున్నటువంటి విధానం. ఇప్పటికే పెద్దపల్లి, జహీరాబాదు, ఖమ్మము, నాగర్ కర్నూలు, వరంగల్కు సంబంధించినటువంటి నాయకులు ఇటు కాంగ్రెస్ తోటి, అటు బీజేపీ తోటి కూడా సంపర్కంలోకి వెళ్ళినట్టుగా తెలుస్తుంది. ఆ రెండు పార్టీలతోటి అంటే ఏ పార్టీ అవకాశం ఇస్తే ఆ పార్టీలోకి వెళ్ళి ఎంపీలుగా గెలిస్తే బాగుంటున్నది. తెలంగాణలో ఇంకా బీఆర్ఎస్ పార్టీ సొంతంగా ఎంపీలు గెలిచేటువంటి పరిస్థితి లేదు. కేసీఆర్ మొత్తం తిరిగి చేసేటువంటి పరిస్థితి కూడా లేదు. కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడే 2019లో టీఆర్ఎస్ పార్టీకి 9 సీట్లకే వచ్చాయి. ఇప్పుడు ఇంకా పరిస్థితి లేనే లేదు. టీఆర్ఎస్ ఎక్కడ గెలుస్తుంది అనేటువంటి అంశం పైన ఒక సందిగ్ధత నెలకొన్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే టీఆర్ఎస్ ఈ విషయంలో కొంత ముందస్తుగా ఆలోచన చేసి నాయకులు చేజారకుండా ప్రయత్నం చేస్తున్నా కూడా చివరి వరకు కొంతమంది బీజేపీలోకి మరికొంతమంది కాంగ్రెస్లోకి వెళ్ళడానికి ఇప్పటికే బీఆర్ఎస్కి సంబంధించినటువంటి వాళ్ళు దాదాపుగా 6 మంది 7 మంది నాయకులు ఇప్పటికే కొంతమంది సిట్టింగ్ ఎంపీలు, కొంతమంది రాజ్యసభ సభ్యులు, కొంతమంది మాజీ ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తే బాగుంటుందా, బీజేపీ నుంచి పోటీ చేస్తే బాగుంటుందా, ఏ పార్టీలో అవకాశం ఉంటుంది, ఏ పార్టీలోకి వెళ్తే గెలవడానికి అవకాశం ఉంటుంది అనేటువంటి ఎత్తుగడలు అక్కడ ఉన్నటువంటి క్షేత్రస్థాయిలో ఉండేటువంటి పరిస్థితులను కూడా తెలుసుకునేందుకు ప్రయత్నం చేస్తున్నట్టు మనకున్నటువంటి సమాచారం. మరి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళని ఎట్లా కాపాడుకుంటుంది? లేదంటే గతంలో కేసీఆర్ కూడా మిగిలిన పార్టీల నుంచి తెచ్చుకున్నాడు, తన అవసరాల కోసం పార్టీలో ఇతర పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళను చేర్చుకున్నారు కాబట్టి ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి వెళ్ళిపోవడం కూడా పెద్ద తప్పేమీ కాదనేటువంటి ధోరణిలో వెళ్ళిపోయేటువంటి నాయకులు ఉన్నట్టుగా తెలుస్తున్నది.